అందువల్ల వేద ప్రాచేతసాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన, సాక్షాత్తు వేదమే అని ఎందుకన్నాడు? 24 అక్షరముల గాయత్రి మహామంత్రము, త్రిపాత్ అన్నాడు, 3 పాదముల గాయత్రి. త్రిపదా గాయత్రి ఛందః షట్కుక్షి పంచశీర్షోపనయనే వినియోగ. పంచశీర్షములంటే మానవునికి 5 శిరస్సులు. పంచశీర్షములతో గాయత్రీదేవి ఉన్నది. పంచభూతములు ముక్తా విద్రుమ హేమ నీల ధవళ, ఇవి ముఖ్యము. మొదటి తెలుపు, హేమము బంగారము ఒక ముఖము, నీలము ఒకటి, ధవళము తెల్లనిది అంటే శుక్రుడి తెలుపు, వజ్రము తెలుపు. అదేమో కొంచెము దాన్ని అంత మరీ తెలుపు కాదు, ముత్యము లాంటి తెలుపు. ఆ తెలుపు వేరు, వజ్రము యొక్క తెలుపు వేరు. ఈ రెండిటికి కూడా భేదం చెప్పాడు. హేమ నీల ధవళ ఛాయై, ఈ 5 ముఖములతో గాయత్రీ దేవత ఉన్నది. ఆ గాయత్రీ దేవతకు సమగ్రమైన వ్యాఖ్యానము రామాయణము.